అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. తీవ్ర ఉత్కంఠ కలిగించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో శ్వేత సౌధ అధిపతిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఈ ఫలితాల్లో హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్లు తలపడిన చివరకు విజయం మాత్రం ట్రంప్ వైపే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కోమటి జయరాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా, వీరు ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కోమటి జయరాం గారు, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, మీరు ఒకసారి విశ్లేషించగలరు? అమెరికాలో అనుకున్న విధంగానే ఈరోజు హిస్టరీ మేకింగ్ డే. అటు హిల్లరీ గెలిచినా కూడా హిస్టరీ మేకింగ్ అనుకున్నాం. ఇలానే ట్రంప్ గెలిచినా కూడా యాజ్ అన్ అవుట్ సైడర్ బికమ్స్ ప్రెసిడెంట్ అనేది కూడా హిస్టరీలో మొట్టమొదటిసారి. ట్రంప్ ఆల్మోస్ట్ గెలిచినట్టే. అంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, కొన్ని స్టేట్స్ ట్రెడిషనల్గా డెమోక్రాటిక్గా ఉండే స్టేట్స్ అయితే హిల్లరీ క్యారీ చేసింది, కానీ మిగతా రిపబ్లికన్ స్టేట్స్ అన్ని ట్రంప్ క్యారీ చేయటం. అలానే అనుకోకుండా మిచిగన్ కూడా డెమోక్రటిక్ స్టేటు మన ట్రంప్కి వెళ్ళటంతో ట్రంప్ విజయం ఖాయమైంది. ట్రంప్ ఆల్సో ఈజ్ ఎ ప్రో ఇండియా, కాబట్టి ఇండియాకి కూడా మంచిగా జరుగుతుందని మేమందరం అనుకుంటాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇండియన్స్ గర్వపడాల్సింది ఈ ఎలక్షన్లో యుఎస్ కాంగ్రెస్కి మొట్టమొదటిసారి మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ నలుగురు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్, నలుగురు ఇండియన్స్ యుఎస్ కాంగ్రెస్కి ఎలక్ట్ అవడం అనేది కూడా చాలా సంతోషం. యాజ్ అన్ ఇండియన్ కమ్యూనిటీ వి ఆల్ ఫీల్ ప్రౌడ్. ఇక్కడ మా కాలిఫోర్నియా నుంచి రో ఖన్నా, అలానే సియాటల్ నుంచి ప్రమీలా జైస్వాల్, అలానే అమీ బేరా, రాధాకృష్ణమూర్తి, నలుగురు కాంగ్రెస్ వెళ్ళటం అనేది కూడా చరిత్రలో మొట్టమొదటిసారి. ఇంతకుముందు మనకి ఇండియన్ ఒక్కడే ఒకడు ఉండేవాడు కాంగ్రెస్లో. ఈ ఎలక్షన్స్ వల్ల నలుగురు యుఎస్ కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యారు. అలానే ఇండియన్ ఆరిజిన్ కమలా హ్యారిస్ ఫ్రమ్ కాలిఫోర్నియా కూడా సెనేటర్గా రావడం, తమిళియన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి, ఇవన్నీ కూడా ఇండియన్స్కి వీ ఆల్ ఫీల్ హ్యాపీ. ప్రెసిడెంట్ ఎవరనేది అయినా కానీ, అటు హిల్లరీ అయినా ఇటు క్లింటన్ అయినా కానీ, దే ఆర్ ఆల్ గుడ్ విత్ ఇండియా. ఇండియా నీడ్స్, యుఎస్ నీడ్స్ ఇండియా, కాబట్టి ఇండియాకి మంచిగా జరుగుతుందని మేమందరం అనుకుంటున్నాం. దీంట్లో ఏ రకమైన ప్యానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు. వీ ఆల్ సపోర్టెడ్ హిల్లరీ, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. Whoever wins the election, the public has given a clear mandate to Trump that mostly it's anti-establishment election జరిగిందని అనుకుంటున్నాం. అంటే లాస్ట్ 2 times నుంచి కూడా అమెరికాకి డెమోక్రాట్స్ రిప్రజెంట్ చేయటం. ఈ థర్డ్ టైంలో ఈవెన్ దో మన ట్రంప్కి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పీపుల్ వాంటెడ్ ఎ చేంజ్. అది తప్పకుండా ట్రంప్ కూడా విల్ డూ ఏ గుడ్ జాబ్ అని, ఇండియన్ కమ్యూనిటీకే కానీ ఇండియాతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా ఇండియన్స్ మాత్రం మంచి ప్రాతినిధ్యం వచ్చింది కాంగ్రెస్లో, అటు సెనెట్లో కూడా. తప్పకుండా వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సార్, జయరామ్ గారు, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ట్రంప్ కొనసాగారు. అదేవిధంగా 20 ఏళ్ల సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్నటువంటి హిల్లరీ రంగంలో ఉన్నారు. కానీ ప్రజలు సుదీర్ఘ అనుభవాన్ని పక్కన పెట్టి కొత్త వ్యక్తి అయినటువంటి ట్రంప్ను ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? దానికి మెయిన్ కారణం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు లాస్ట్ 2 times నుంచి కూడా డెమోక్రాట్స్ ఈ కంట్రీలో, ఒబామా 8 years నుంచి ఉంటాం. ఇవన్నీ నెగిటివ్గా పీపుల్ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ న్యూ చేంజ్ ఇన్ ద కంట్రీ. దట్స్ వేర్ మేబీ పీపుల్ betting on Trump, and Trump can bring some change అనే ఉద్దేశంతో ట్రంప్కి ఓట్ చేయడం జరిగింది. సార్, ఒబామా పాలన పైన మంచి ఒపీనియన్ ఉంది, తనకు పాజిటివ్నెస్ ఉంది అని చెప్పారు. అదేవిధంగా ట్రంప్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయనకి చేటు తెస్తాయన్నారు. కానీ అనూహ్యంగా ఫలితాలు ట్రంప్ను వరించడానికి ప్రధానంగా ఏ కారణమై ఉంటుందని భావిస్తున్నారు?
డెమోక్రటిక్ పార్టీకి ఉమెన్ క్యాండిడేట్ అనేది కూడా ఇక్కడ వైట్ కన్సర్వేటివ్ అమెరికన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది. రెండోది మెయిన్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. డజంట్ మ్యాటర్ హౌ గుడ్ యూ డూ, 8 years in the government will bring a lot of negative factors. వాటి వల్ల మోస్ట్లీ వైట్ అమెరికన్స్ దే వాంట్ టు టేక్ ద కంట్రీ బ్యాక్ అనే ఉద్దేశంతో దీనికి ట్రంప్ సపోర్ట్ చేయడం జరిగింది. ట్రంప్కి ఆల్ ద రిపబ్లికన్ స్టేట్స్ అన్నీ కూడా సాలిడ్గా సపోర్ట్ చేశారు. హీ కెన్ డూ సంథింగ్ అనేది ప్రతి వాడికి, ఈవెన్ దో హిల్లరీకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇతనైతే ఏదో చేస్తాడు, కొత్త ఎంత అన్నట్టు అతనికి ఇవ్వటం జరిగింది ఈసారి. తప్పకుండా వీ ఆల్ హోప్ విచ్ ఈస్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో హీ హ్యాస్ టు వర్క్ విత్ ద టీమ్, వర్క్ విత్ ద కాంగ్రెస్, వర్క్ విత్ ద సెనెట్. ఈ దేశంలో తప్పకుండా ఇండియాకి, ఈ దేశానికి కూడా మంచి జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. సార్, ట్రంప్ విజయం ఎన్ఆర్ఐ కమ్యూనిటీపై కానీ యుఎస్ రిలేషన్స్ పై కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపవచ్చు? భారత్ యుఎస్ రిలేషన్స్ మట్టికి తప్పకుండా ట్రంప్ టైంలో గట్టిగా పనిచేయాలనేది అనుకుంటున్నాం. ఈ ఎన్ఆర్ఐస్ మీద మాత్రం ఏ రకమైన ప్రభావం ఉండదు. స్పెషల్గా ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కంట్రీ. మన అవసరం యుఎస్కి ఉందే కానీ మన ఎన్ఆర్ఐస్ అవసరం యుఎస్కి ఉంది. ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా మన ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఇది టెక్నాలజికల్గా కొంచెం నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపులే కాబట్టి నో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మన కంట్రీ నుంచి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి భారతదేశానికి మాత్రం ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదు. తప్పకుండా దే నీడ్ అవర్ సర్వీసెస్. డెఫినెట్గా మనకి ఎప్పుడు కూడా మంచి గౌరవం ఈ కమ్యూనిటీలో. అండ్ ఆల్సో ట్రంప్ కూడా చాలాసార్లు ఈజ్ ఎ ప్రో ఇండియన్, ఈజ్ ఎ ప్రో హిందూ. కాబట్టి he'll maintain a good relation with Modi and with Bharat. There is no doubt in our mind. He'll do a good job. డెఫినెట్గా మనకి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ మాత్రం ఏ రకమైన ప్రభావం ఉండదు. ఏదన్నా ఉన్నా కూడా మనకి తగిన ప్రాతినిధ్యం ఉంది కాంగ్రెస్లో కానీ, అటు సెనెట్లో కానీ. తప్పకుండా మన ఇండియన్ కాంగ్రెస్ మెన్స్ ఆల్సో విల్ టేక్ పార్ట్. సార్, ప్రధానంగా అమెరికా ఎన్నికలన్నీ కూడా తీవ్రవాదం అంటే ఐసిస్ ప్రభావం పైన ఎక్కువగా, అంటే ఐసిస్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అయితే ఈ ఐసిస్ పై ట్రంప్ చాలా ఘాటైన ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు ఎంతవరకు నెరవేర్చగలరు? తప్పకుండా ప్రెసిడెంట్ ఎవరైనా కూడా అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్. ట్రంప్ కానివ్వండి, ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ దేర్ మెయిన్ ప్రయారిటీ. దానికి వాళ్ళు ఏ రకమైన స్టెప్స్ తీసుకోవడానికి కూడా వెనకాడరు. కాబట్టి తప్పకుండా రానున్న కాలంలో టెర్రరిజం ఇలాంటి డెఫినెట్గా కూడా ట్రంప్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ టేక్ స్ట్రాంగ్ డెసిషన్స్ అబౌట్ దిస్ టెర్రరిజం. తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తాం. సార్, ఇప్పుడు మీరు మొదటగా చెప్పారు సెనెట్కు 4 ఇండియన్ ఎన్నికయ్యారని. అందులో ఏ పార్టీకి చెందిన వారండి వాళ్ళు? 4 కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చారు. 4 కూడా కాలిఫోర్నియా నుంచి, అంటే కాలిఫోర్నియా నుంచి 2 వచ్చారు. కాలిఫోర్నియా డామినెంట్లీ డెమోక్రాటిక్ పార్టీ. అలానే సియాటిల్ నుంచి కూడా డెమోక్రాటే. ఇల్లనాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి, ఈజ్ ఆల్సో ఫ్రమ్ డెమోక్రాటిక్ పార్టీ. పార్టీస్ ఏవైనా కానీ కాంగ్రెస్ ఈజ్ ఎ కాంగ్రెస్ మెన్ విల్ హ్యావ్ ఎ వాయిస్ ఇన్ ద కాంగ్రెస్. డెఫినెట్లీ దే విల్ డూ ఏ గుడ్ జాబ్. కాబట్టి ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ఇన్ ఎ బెటర్ షేప్ దెన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఎప్పుడో 30 years ago సర్దార్జీ గారు ఉండేవాడు. తర్వాత రీసెంట్గా అమీబేరా అయ్యాడు. ఇది ద ఫస్ట్ టైం 4 కాంగ్రెస్లోకి వెళ్ళడం అనేది ఇండియన్ ఆరిజిన్ నుంచి ఇది ద ఫస్ట్ టైం. కాబట్టి డెఫినెట్గా ఏ కాంగ్రెస్ మెన్ విల్ హ్యావ్ వాయిస్. దే వర్క్ టువర్డ్స్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్. డెఫినెట్గా ఇట్స్ ఇండియన్ కమ్యూనిటీ మట్టికి టుడే ఈజ్ ఎ వెరీ బెస్ట్ డే అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. ఓకే సార్, మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.